గామి ప్రజెంట్ ఈ మూవీ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై విశ్వక్సేన్, చాందిని చౌదరి, డైరెక్టర్ బై విద్యాధర్ కాగిత. ఇక మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన నుంచి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మానవ స్పర్శని తట్టుకోలేని ఓ అఘోర శంకర్ తనకున్న ఈ లోపం కారణంగా ప్రపంచంలో ఇమడలేకపోతాడు. బతకలేకపోతాడు. తనకున్న ఈ లోపం పోవడానికి శంకర్ అసలు ఏం చేశాడు, తనకి ఎవరెవరు సహాయం చేశారు. ఇంకో పక్క శంకర్ ని కొన్ని విజువల్స్ వెంటాడుతుంటాయి. అసలు వాటికి శంకర్ కి రిలేషన్ ఏంటి, శంకర్ తన గమ్యాన్ని చేరుకున్నాడా లేదా, అసలు శంకర్ గతం ఏంటి, ఇలా మూవీలో చాలా క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ థియేటర్స్ లో చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్, ఈ మూవీ ఖచ్చితంగా విశ్వక్సేన్ గారి నుంచి మరో సాలిడ్ ప్రయత్నం అని చెప్పాలి. ఈ మూవీలో విశ్వక్సేన్ మరో యాంగిల్ ని మనం చూస్తాం. అఘోర క్యారెక్టర్ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. నెక్స్ట్ చాందిని చౌదరి శంకర్ కి సపోర్టింగ్ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా అద్దరగొట్టేసింది. ఓవరాల్ గా ఈ మూవీకి బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే విజువల్స్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎస్పెషల్లీ బీజిఎం మాత్రం డల్ స్క్రీన్ ప్లే కూడా ఘోరంగా ఎలివేట్ చేసింది. అండ్ అలాగే క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే వేరే లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది థియేటర్ లో. మూవీలో మైనస్ పాయింట్స్, సినిమా మెయిన్ థీమ్ పాయింట్ బాగుంది కానీ చూసే కొద్దీ ఎగ్జైట్మెంట్ పోతుంది. ట్రైలర్లు, విజువల్స్ అవి చూసి చాలా ఎగ్జైటింగ్ గా సినిమాకి వచ్చే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తక్కువగా పెట్టుకుని మూవీ చూడడం బెటర్ అని నా ఉద్దేశం. అలాగే కొన్ని సీన్స్ లో లాజిక్ ఉండదు, ఓన్లీ మ్యాజిక్. లాజిక్ బాగా మిస్ అయింది. ఇంకా ఇంటర్వెల్ కూడా ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకుని ఉండాలి. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండడం, అలాగే కొన్ని సీన్స్ డీటెయిల్ గా చూపించకపోవడం అక్కడ కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది. ఇక టెక్నికల్ అండ్ మూవీ టీం విషయానికి వస్తే మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుకోవాలి. తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా అయినా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చింది. ఈ క్రెడిట్ మొత్తం టెక్నికల్ టీమ్ కి వెళ్తుంది. ఇంకా మ్యూజికల్ డైరెక్టర్ నరేష్ కుమార్ ఇచ్చిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి బిగ్ ప్లస్ పాయింట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ పర్లేదు, డైలాగ్స్ బాగున్నాయి. ఓవరాల్ గా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఇది గైస్ గామి మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్.